హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం పియాజే, కోల్బర్గ్, ఎరిక్సన్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్ 5 సిద్ధాంతాలపైన టాప్ క్వశ్చన్లు, ఎక్స్ప్లెనేషన్తో పాటు రివిజన్ కూడా మనం చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ 5 టాపిక్లు చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు తెలంగాణ టెట్, ఇటు ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి చాలా ఉపయుక్తం. చాలామంది ఎగ్జామ్ బాగా రాస్తున్నారు, పర్ఫెక్ట్గా రాస్తున్నారు. సైకాలజీ పిఐ విషయంలో మాకు వదిలేయండి అని చెప్పాము, వదిలేశారు, ఆనందంగా ఉన్నారు. తెలంగాణ టెట్ మరియు ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి మీకు తెలుసు, సైకాలజీ కోర్స్ మన దగ్గర సిద్ధంగా ఉంది. ప్రాక్టీస్ బిట్స్ చాలా చేసుకొని వెళ్ళండి. అదే ప్రశ్నలు వస్తున్నాయి, అన్ని యాంగిల్లో మనం ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు పిఐ, సైకాలజీ, కరెంట్ అఫైర్స్, జీకేకి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ ఉంది. చాలామంది లాభపడుతున్నారు, మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అందరికంటే ముందుంటారు, ముందంజలో ఉంటారు. మరి మొదటి ప్రశ్న, నాతో పాటు మీరు సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. రివిజన్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎవరు చేయని ప్రయత్నం, ప్రతిరోజు మనం టెస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకోసం, కాబట్టి ఖచ్చితంగా చేయండి, ఇది మీకోసం. మరి అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొట్టండి. గంట సింబల్ కొట్టారంటే ఖచ్చితంగా బడి గంట శబ్దాన్ని మీరు వినబోతున్నారు అతి త్వరలో. మరి ఇక్కడ చూస్తే కనుక పియాజే సిద్ధాంతంలోని పదాలకు సంబంధించి సరైన ఉదాహరణ కాని అంశాన్ని గుర్తించండి అనే ప్రశ్న ఇక్కడ ఉంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు అని చెప్పగలడు, కానీ లోకేష్ బాబు ఏ శాఖకు మంత్రి అంటే చెప్పలేడు. ఇది ఏ లోపము? ఆ విపర్యాత్మక భావనా లోపం అంటున్నాడు. ఆ విపర్యాత్మక భావనా లోపం అంటే మీకు అర్థమైపోయింది ఖచ్చితంగా. ఆ విపర్యాత్మక భావనా లోపం అంటే ఏకమితి. ఏకమితి అంటే ఒకవైపే ఆలోచించడం, రెండవ వైపు ఆలోచించకపోవడం. కాబట్టి ఇది ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్. జాతరలో రబ్బరు పామును చూసిన అమ్మాయి, అది రబ్బర్తో తయారు చేసిన పాము, అది కరవదు, కాటేయదు అని ధైర్యంగా దాంతో ఆడుకోవడం అటువంటిది ఏ భావన అంటే చూడండి, జంతువాదం అంటాడు. మరి జంతువాదానికి మరొక పేరు యానిమిజం. సర్వాత్మకవాదం అంటే కాన్సెప్ట్ ప్రాణం లేటి వాటికి ప్రాణం ఉందనుకోవడం. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది, జాతరలో పాము బొమ్మ చూసినా అది పాము కాటేస్తుంది అనుకుంటే అది జంతువాదం, అనుకుంటే యానిమిజం, అనుకుంటే సర్వాత్మకవాదం. అంటే మీరు 3 మార్పాలు నేర్చుకున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా తప్పేమో ఒకసారి ఆలోచించండి. దానికంటే ముందుగా శిశువు పెన్నును గన్నుగా భావించి తండ్రిని బెదిరించడం. చూడండి, ఒక వస్తువును మరొక వస్తువుగా భావించి ఆడుకోవడం, చీపిరి కట్టతో క్రికెట్ ఆడడం, పెన్నును గన్నుతో భావించి ఇలా కొడితే తండ్రి కూడా పడ్డట్టు యాక్షన్ చేయడం. మరి ప్రతిభాసాత్మక ఆలోచన నిజమా కాదంటే ఇది 100% కరెక్ట్. ఎవరు పొడుగ్గా ఉంటే వారే పెద్దవారు అనుకోవడం పదిలపరుచుకునే భావనాలోపం అంటున్నాడు. పదిలపరుచుకునే భావనాలోపం, దానే కన్జర్వేషన్, దానే సాంప్రదాయిక ఆలోచన అంటారు. అంటే ఆకారం మారినా గుణం మారదు అనే విషయం. ఎవరు పొడుగుగా ఉంటే వారే పెద్ద అనుకుంటే, పొడుగున్నవారు వయసులో పెద్ద, పొట్టిగా ఉన్నవారు వయసులో తక్కువ. అంటే ఇది మూర్త ప్రచార దశ కాదు, ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఇది కరెక్ట్. మరి ఇక్కడ తప్పుగా ఉన్న దాంట్లో పామును పాము అనుకోవడం, అది రబ్బర్దైనా రాతిదైనా పాముని పాము అనుకుంటేనే అది యానిమిజం. దానికి గల మరొక పేరు జంతువాదం, దానికి మరొక పేరు సర్వాత్మకవాదం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి తప్పుగా ఉన్నదాన్ని ఇది 2 ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానేంద్రియ చాలక దశలోని ఏ ఉపదశలో శిశువు తాను వేసుకున్న దుస్తులు తన శరీరంలో భాగం కాదని, అప్పుడు ఏం చేస్తున్నాడంటే నీటిలో తడిసి పదే పదే డ్రెస్సులు మార్చుకుంటున్నాడు. ఎందుకంటే తన వేసుకున్న దుస్తులు తన శరీరంలో భాగం కాదు అనుకుంటున్నాడు. కాబట్టి ఇది ఏ ఉపదశ? మీకు తెలుసు, జ్ఞానేంద్రియ చాలక దశ, ఇంద్రియ చాలక దశ, సంవేదన చాలక దశ అని 3 మారు పేర్లు ఉన్నాయి మొదటి దశలో 6 ఉపదశలు ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసు. ఒకటి సాధారణ ప్రతిచర్యలు. సాధారణ ప్రతిచర్యల తర్వాత ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, తృతీయ వృత్తాకార స్పందనలు, మరియు 6వది వచ్చేసి స్కీమాల అంతరంగీకరణము. మరి నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ దేనికి సంబంధించిందంటే ద్వితీయ వృత్తాకార స్పందనలు అంటే తనకు ఇతర వస్తువులకు మధ్య తేడా తెలుసుకుంటే
ద్వితీయ వృత్తాకార స్పందనలు. మరి వస్తు స్థిరత్వ భావన అంటే ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం. సాధారణ ప్రతిచర్యలు అంటే అసంకల్పితంగా చర్యలు చేయడం. మరియు ప్రాథమిక వృత్తాకార స్పందనలు అంటే మీకు తెలుసు, సమన్వయం కాదు, ప్రాథమిక వృత్తాకార స్పందనలు అంటే తెలుసు, ఏదైనా విషయం తనకు సంతృప్తినిస్తే మళ్ళీ మళ్ళీ అదే పనిని చేయడం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. శిశువు ప్రతిక్రియ జీవి నుండి ప్రాథమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకున్న పర్యాలోచన జీవిగా మారే దశ పియాజే ప్రకారం. చూడండి, ఇలాంటి పదజాలం ఇచ్చినప్పుడు ఏ దశ మరి తెలుసు మీకు. పియాజే తన సొంత పిల్లలపై పరిశోధన చేసి ఒక దశను మనకు 6 ఉపదశలుగా వర్గీకరించాడు. మరి ఇది ఏ దాంట్లోకి వస్తుంది అంటే జ్ఞానేంద్రియ చాలక దశన, పూర్వ ప్రచాలక దశన, మూర్త ప్రచాలక దశన, అమూర్త ప్రచాలక దశన. మీకు ఇక్కడ చూడండి, దీనికి 2 మారు పేర్లు ఉన్నాయి. ఇది కాకుండా పూర్వ ప్రచాలక దశకు మారు పేర్లు ఉన్నాయి, ప్రాక్ ప్రచాలక దశ. మరి అమూర్త ప్రచాలక దశకు నియత ప్రచాలక దశ. ఇలా మారు పేర్లు ఖచ్చితంగా నేర్చుకోండి మిత్రులారా. మరి ఇక్కడ చూస్తే శిశువు ప్రతిక్రియా జీవి నుంచి ప్రాథమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకున్న పర్యాలోచన జీవిగా మారే దశ పియాజే ప్రకారం మొదటిది జ్ఞానేంద్రియ చాలక దశ, ఇంద్రియ చాలక దశ, సంవేదన చాలక దశ, వయసు 0 నుంచి 2. కాబట్టి ఆన్సర్ జ్ఞానేంద్రియ చాలక దశ. క్రింది వాటిలో అత్యంత విశ్లేషణాత్మకమైన మానసిక పరిణతిగా దీనిని చెప్పవచ్చు. ఎవరి ప్రకారం? పియాజే ప్రకారం. అత్యంత విశ్లేషణాత్మక మానసిక పరిణతిగా అన్నప్పుడు దేని యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. స్కీమాటా అంటే వ్యక్తి నూతన పరిస్థితితో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే సంజ్ఞానాత్మక నిర్మితులనే స్కీమాటాలు అంటారు. అప్పుడే పుట్టిన శిశువులో స్కీమాటాలు చూసే, పట్టుకునే, పాలు తాగే, మలమూత్ర విసర్జన లాంటి స్కీమాటాలు కనిపిస్తాయి. అంటే నూతన పరిస్థితిలో సర్దుబాటు అయ్యే సామర్థ్యమే స్కీమాటా అంటారు. మరి స్వాయత్తీకరణం అంటే మీకు తెలుసు, ఒక వస్తువును చూసి తర్వాత ఇంకొక వస్తువును చూసినప్పుడు ఆ వస్తువునే పిలవడం, ఆ వస్తువు సిమిలర్గా ఉంది కాబట్టి అదే పేరుతో పిలవడాన్ని స్వాయత్తీకరణం అంటారు. మరి సంశ్లేషణం అంటే నూతన పరిస్థితులను అర్థం చేసుకోవడం. అడిగినటువంటి ప్రశ్న అత్యంత విశ్లేషణాత్మకమైన మానసిక పరిణతి ఏదంటే వ్యవస్థీకరణం అనేటువంటిది ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ 3 రైట్. 5వ ప్రశ్న, మంచినీరు తాగే గ్లాసు, చెంబు, బకెట్, బిందె, మగ్గులలో దేని పరిమాణం ఎక్కువ, దేంట్లో ఎక్కువ నీరు నిల్వ చేయొచ్చు అని మాటల్లో అడిగితే మనస్విని వెంటనే నాకు ఒక్కసారి చూపించండి, చూస్తే చెప్పగలుగుతాను అని చెప్పింది. ఇక్కడ మనస్వి ఏంటంటే చెంబు, గ్లాసు, మగ్గు, బిందె లాంట్లో దేంట్లో ఎక్కువ తక్కువ అన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి నాకు చూపించండి అన్నది. నేను చూస్తే గుర్తుపడతాను అంటుంది తప్ప మాటల్లో నేను గుర్తుపట్టలేను అని మన మనస్విని చేతులు ఎత్తేసింది. అయితే మనస్విని పియాజే ప్రకారం ఏ దశలో ఉంది చూడండి. ఈ కాన్సెప్ట్ చూస్తే పూర్వ ప్రచాలక దశ, మూర్త, నియత ప్రచాలక దశ, సంవేదన. మరి మీకు సంవేదన చాలక దశకు మారు పేరు రాశాను అలవాటు కావాలనే ఉద్దేశంతో. ఇంద్రియ చాలక దశ, మరి సంవేదన చాలక దశ, జ్ఞానేంద్రియ చాలక దశ. కాబట్టి మనకి ఏది దీంట్లో ఆన్సర్ అంటే చూస్తే గుర్తుపడుతుంది అన్నప్పుడు ఆన్సర్ మూర్త ప్రచాల దశ 2. ఇది ఆన్సర్ రెండోది. చూస్తే గుర్తుపడితే, ఆప్షన్లు ఇస్తే గుర్తుపడితే మూర్త ప్రచాలక దశ. తరుణ్ తన తాత పేరు చెప్పగలడు కానీ తాతకు గల మనమడి పేరు చెప్పలేకపోయాడు. అయితే తరుణ్ లక్షణమేది, అతడు ఏ దశలో ఉన్నాడు? ప్రశ్న మారించోడి. తరుణ్ లక్షణమేది, అతడు ఏ దశలో ఉన్నాడు? ఇక్కడ చూడండి, ఒక విధంగా ఆలోచిస్తున్నాడు, మరొక వైపు ఆలోచించట్లేదు. మరి దీన్ని ఏ భావన అంటారు? ఇక్కడ చూస్తే ఫస్ట్ మనము లక్షణం చూద్దాం. స్వీయ కేంద్రీకృత భావన, కన్జర్వేషన్ భావన, అహం కేంద్రీకృత స్వభావం, ఏకమితి అంటే ఒకవైపే ఆలోచిస్తున్నాడు. దాన్ని ఏకమితి అంటారు. మరి ఏకమితి అనేటువంటి భావన మనకి ఎక్కడ ఉంటుంది? పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. పూర్వ ప్రచాలక దశకు మరొక పేరు ప్రాక్ ప్రచాలక దశ. మళ్ళీ పూర్వ ప్రచాలక దశలో 2 ఉంటాయి. పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. మరి పూర్వ భావనాత్మక దశలో మనకు ఏకమితి ఉంటుందా?
అంతర్బుద్ధి దశలో మనకి ఏకమితి ఉంటుందా అనేది కూడా ప్రశ్న. కాబట్టి దీని యొక్క లక్షణాన్ని చూసుకుంటే ఏకమితి భావన, మరియు దశ చూసుకుంటే మనకు పూర్వ ప్రచాలక దశ అని గుర్తుపెట్టుకోవాలి. మరి కన్జర్వేషన్ భావన అంటే ఏమిటి? కన్జర్వేషన్ భావన ఆకారం మారిన గుణం మారదు. అహం కేంద్రీకృత స్వభావం అంటే మీకు తెలుసు, ప్రపంచం పైన మొత్తం కూడా నాపైనే దృష్టిని కేంద్రీకరించింది. కాబట్టి నేను నడుస్తూ ఉంటే నీడ నడుస్తుంది, సూర్యుడు నడుస్తున్నాడు, చంద్రుడు కూడా నాతో పాటు వస్తున్నాడు, అందరూ నా గురించే ఆలోచిస్తున్నారు. స్వీయ కేంద్రీకృతం అంటే మొత్తం తన గురించి ఆలోచించడం, తన విషయాలే ఆలోచించడం స్వీయ కేంద్రీకృతం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏకమితి భావన. కొత్త పరిస్థితులు తగ్గట్టుగా వ్యవహరించడం వ్యవహరించడం అనే పదం తెలియకపోతే కష్టమవుతుంది. చూడండి, స్కీమాటాలా, అనుగుణ్యమా, సంశ్లేషణమా, సర్దుబాటువా? చూడొక్కసారి మనకు పియాజే పదజాలంలో సర్దుబాటు లేదు. మరి ఇక్కడ చూస్తే ఏమిటి అంటే స్కీమాటాల్ అంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. మరి సంశ్లేషణం అంటే నూతన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సంశ్లేషణం. నూతన పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడాన్ని అనుగుణ్యము అంటారు. కాబట్టి వ్యవహరించడం అన్నప్పుడు అనుగుణ్యము, అర్థం చేసుకున్నాడు అన్నప్పుడు సంశ్లేషణము అనే పాయింట్ను మీరు అర్థం చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో ముఖ్య లక్షణం ఏది? ఇంద్రియ చాలక దశలో ఉన్న ముఖ్య లక్షణాలు కనుక తీసుకుంటే స్వయం కేంద్రీకృతం అనే పదం ఉందా, వస్తు స్థిరత్వభావం ఉందా, అహం కేంద్రీకృతం ఉందా, యానిమిజం ఉందా? అహం కేంద్రీకృతం, ఈగో సెంట్రిజం మరియు యానిమిజం, జంతువాదం, సర్వాత్మకవాదం అనేటువంటిది పూర్వ ప్రచాలక దశలోని అంశాలు. కాబట్టి ఇది కాదు. మరి స్వయం కేంద్రీకృతం అనేటువంటిది ఏ దశలోని లక్షణం? మరి వస్తు స్థిరత్వ భావన అంటే ఏ దశలోని లక్షణం? వస్తు స్థిరత్వ భావన అనేటువంటిది ఇంద్రియ చాలక దశలో మనకు తెలుసు ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, దాంట్లో ఉన్నటువంటి లక్షణం. మరి ద్వితీయ వృత్తాకార స్పందనలు అనేటువంటిది ఇంద్రియ చాలక దశలో అప్పుడు వస్తు స్థిరత్వ భావన ఉంటుంది. కాబట్టి ఇది దీని యొక్క లక్షణం. ఈ దశలోని శిశువులు జ్ఞానేంద్రియాలు మొత్తంపై ఆధారపడి చర్యలు చేసే స్థితి నుండి అమూర్త విచక్షణ చేయగల స్థితికి మారుతారని పియాజే తెలిపాడు. ఇది స్టేట్మెంట్. ఏ దశలోని పిల్లలు ఇలా మారుతారు? జ్ఞానేంద్రియాలపై ఆధారపడకుండా సొంతంగా వారికి వారు విచక్షణ చేస్తారు. ఏ దశలోని పిల్లలు అన్నాడు. అది ఎవరి ప్రకారం? పియాజే ప్రకారం ప్రాక్ ప్రచాలక దశ, మూర్త, ఇంద్రియ, నియత ప్రచాలక దశ. ఆన్సర్ తెలుసు మీకు. ఇంద్రియ చాలక దశలోని పిల్లలు జ్ఞానేంద్రియాలు మొత్తంపై ఆధారపడే చర్యలు చేసే స్థితి నుండి అమూర్త విచక్షణ చేయగల స్థితికి మారుతారు అని పియాజే ఏ దశను ఉద్దేశిస్తూ చెప్పాడంటే జ్ఞానేంద్రియ చాలక దశ, దాన్ని ఇంద్రియ చాలక దశ, దాన్ని సంవేదన చాలక దశ. కాబట్టి ఆన్సర్ మూడవది. వర్షం పడినప్పుడు గొడుగును పెద్దదిగా చూసిన దివ్య మళ్ళీ గొడుగును వర్షం తగ్గాక చిన్నదిగా మడిచి చిన్నదిగా చేయొచ్చు, అంటే దాని ఒక పూర్వస్థితికి తీసుకురావచ్చు అనే విషయం తెలుసుకోకపోవడం ఇక్కడ ఆమె ఎదుర్కొంటున్నటువంటి లోపం. అంటే మంచును నీరుగా, నీరును నీటి ఆవిరిగా తిరిగి మంచుగా, తిరిగి నీరుగా తీసుకురావచ్చు, మట్టితో వినాయకుడితో తిరిగి మట్టిని చేయవచ్చు అనే విషయాన్ని మర్చిపోయింది ఎవరు? మన యొక్క దివ్య. మరి ఆమె ఎదుర్కొన్నటువంటి లోపం ఏమిటి? అనే ప్రశ్న మనకి ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. సాంప్రదాయక ఆలోచన లోపం మారుపేరు ఇవ్వడం జరిగింది. ప్రతిభాసాత్మక ఆలోచన, అవిపర్యాత్మక ఆలోచన లోపము మరియు సర్వాత్మక ఆలోచన లోపం. మరి దీన్ని బట్టి మీకు అర్థం కావాలి సాంప్రదాయక ఆలోచన అంటే ఏమిటి, సాంప్రదాయక ఆలోచన గల మరొక పేరేమిటి, తర్వాత ప్రతిభాసాత్మక అంటే మీకు అర్థమైపోయింది. అంటే వస్తువులు కాని వస్తువును వస్తువుగా ఉపయోగించడాన్ని ప్రతిభాసాత్మక ఆలోచన అంటారు. ప్రతిభాసాత్మక ఆలోచన అంటే ఇంతకుముందే పెన్నును గన్నుగా ఉపయోగించడం. కాబట్టి ఇది కాదు. ఆ విపర్యాత్మక భావన లోపం, తిరిగి ప్రతి తార్కిక భావన లోపం, మళ్ళీ తిరిగి చేయవచ్చు అనే లోపం. ఆ విపర్యాత్మక ఆలోచన లోపం అంటే ఏకమితి, అంటే ఒకవైపే ఆలోచించడం, మళ్ళీ రెండవ వైపు ఆలోచించకపోవడం.
మరి సర్వాత్మక ఆలోచన లోపం అంటే మీకు తెలుసు యానిమిజం, జంతువాదం. అడిగిన ప్రశ్న మళ్ళీ ఈ రూపం నుంచి ఆ రూపం, ఆ రూపం నుంచి ఈ రూపం చేయవచ్చు అనేటువంటి భావన తెలియకపోవడం. అంటే ఆన్సర్ కన్జర్వేషన్ భావన లోపం. మరి కన్జర్వేషన్ భావన లోపం బదులుగా నియమించాను సాంప్రదాయిక ఆలోచన లోపం. ఆకారం మారినా గుణం మారదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోవడం. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుగా ఉన్నాయి. సాంప్రదాయిక ఆలోచన లోపం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. మనకు 11వ క్వశ్చన్. కార్ల్ రోజర్స్ ఏ గ్రంథంలో అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని వివరించాడు? మీకు తెలుసు కార్ల్ రోజర్స్ అనగానే స్వీయ సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం తెలుసు. అతను రాసిన గ్రంథాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అతను ఏ సిద్ధాంతంలో, ఇతను మీకు తెలుసు అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం మరియు దృగ్విషయ ఉపగమాన్ని. ఇతడు ఒక మానవతావాది. మాస్లో కూడా మానవతావాది, రాల్ఫ్ లింటర్ కూడా మానవతావాది. ఇది ఎగ్జామ్లో వస్తున్న ప్రశ్నలు. కాబట్టి ఏ గ్రంథంలో రాశాడు అంటే గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అనే గ్రంథంలో ఈయన అనుభవపూర్వక అభ్యసనాన్ని రాశాడు. అది ఫ్రీగా రాశాడు. ఫ్రీగా అంటే స్వేచ్ఛగా రాయడం జరిగింది. రైట్. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం తదాత్మం సంభ్రమం అనే సంభవించే దశ అనే లక్షణం ఏ దశలో సంభవిస్తుంది? మరి ఇక్కడ చూస్తే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తదాత్మం సంభ్రమం అనేటువంటిది ఏ దశ లక్షణం? కౌమార దశ. కౌమార దశకు మరొక పేరు ఇవ్వడం జరిగింది నేను ఇక్కడ. మరియు అంతేకాకుండా మీ అందరికీ తెలుసు తదాత్మం సంభ్రమం బదులుగా పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం ఉంటుంది. అందరూ అదే నేర్చుకుంటారు, కానీ ఇది ఎవ్వరూ నేర్చుకోరు, మనం నేర్చుకుంటాం. తదాత్మం సంభ్రమం అనేది కౌమార దశ లక్షణం. కౌమార దశ యొక్క లక్షణం. మరి దానికి గల మరొక పేరు ఉన్నత పాఠశాల దశ అని పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మరి ప్రాథమిక పాఠశాల దశకు మరొక పేరు పాఠశాల దశ, క్రీడా దశ మరియు పాఠశాల దశ. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఉన్నత పాఠశాల దశ అని గుర్తుపెట్టుకోండి, ఉన్నత పాఠశాల దశ. కాబట్టి తదాత్మం సంభ్రమం. కిరాణా షాప్కు కొనడానికి వెళ్ళిన కిరణ్ అక్కడ యజమాని లేకపోవడంతో చాక్లెట్లు దొంగలించాలని ఉంది, కానీ వెంటనే మధ్యలోనే వచ్చి పట్టుకుంటాడు అనే భయంతో దొంగలించలేదు. పట్టుకుంటాడు కాబట్టి దొంగలించలేదు, పట్టుకోకపోతే దొంగలిస్తాడు. ఇన్విజిలేటర్ పట్టుకుంటే బయటికి పంపిస్తాడు కాబట్టి కాపీ కొట్టలేదు. టీసీ వచ్చి పట్టుకుంటాడు కాబట్టి టికెట్ తీసుకోకుండా ఉండలేదు, తీసుకున్నాడు. మరి ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మనకు దశ ఏది, స్థాయి ఏది అన్నప్పుడు ఫస్ట్ దశ అడిగాడా, స్థాయి అడిగాడా? దశ అడిగాడు. దశ, మొదటి దశ విధేయత మరియు శిక్ష నుంచి తప్పించుకునే ఓరియంటేషన్. కాబట్టి ఆన్సర్ మొదటి దశ. రెండో దశ మీకు తెలుసు సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ నీతి. మూడోది మంచి బాలుడి నీతి. నాలుగోది అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించే నీతి. మరి ఈ సందర్భంలో ఆన్సర్ చూడండి, మొదటి దశ. రైట్. ఇందిర తన ఉపాధ్యాయుడికి తన ఇంటికి వెళ్ళడం చూపిస్తుంది, కానీ ఎలా వెళ్ళాలో చెప్పలేదు. అయితే పియాజే ప్రకారం ఏ దశలో ఉంది? ఇందిర ఇంటికి దారి చూపిస్తుంది. మీ ఇల్లు చూపించమ్మా, అడ్మిషన్ కోసం మేము వస్తున్నాం అంటే చూపించగలదు. ఎలా రావాలో చెప్పు, మేము వస్తాం తర్వాత. లేదు నేను చెప్పలేను మాటల్లో, కాకపోతే చూపిస్తా, చూస్తే గుర్తుపడతా. ఇలాంటి మాటలన్నీ కూడా ఏ దశలో కనిపిస్తాయి మనకు? పూర్వ ప్రచాలకన, మూర్త ప్రచాలకన, జ్ఞానేంద్రియ చాలక దశన, అమూర్త ప్రచాలక దశన. మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను, మారు పేర్లు లేకుండా మీరు ఎగ్జామ్కి వెళ్తే కాన్ఫిడెంట్గా వెళ్ళలేరు. ఖచ్చితంగా మారు పేర్లే వస్తున్నాయి. మీకు తెలిసిన పేర్లు కాకుండా మరో పేర్లు తెలిస్తే మనం మరో చరిత్ర సృష్టించగలం మిత్రులారా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మూర్త. చూస్తేనే గుర్తుపడుతుంది కాబట్టి మూర్త. రైట్, మూర్త ప్రచాలక దశ ఆన్సర్. క్రింది వాళ్ళలో వారి బిరుదుల ఆధారంగా సరికానిచిత మోడల్ చూడండి మిత్రులారా. ఒక్కసారి అన్నీ ఒకే యాంగిల్ ఆలోచించకూడదు. 360 యాంగిల్స్లో మనం ఆలోచిస్తే మన ఎగ్జామ్లో జస్ట్ 90 degrees యాంగిల్లో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఒకసారి బిరుదులు. రైట్. అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అచిత్తు అంటే ఇడా, ఈగోనా? ఇడ్. క్లియర్, కరెక్టే. అహం మనోవిజ్ఞాన శాస్త్ర వేత్త ఎవరంటే ఎరిక్సన్. అహం ఫాదర్ ఆఫ్ ఈగో ఎవరంటే ఎరిక్సన్. ఇది కరెక్టే. మరి ఆధునిక భాషా పితామహుడు చామ్స్కీ అన్నాడు, భాషా పితామహుడు చామ్స్కీ అన్నాడు. మరి చామ్స్కీ ఎవరంటే భాషా పితామహుడు కాదు,
ఆధునిక భాషా పితామహుడు. కాబట్టి ఇది ఆన్సర్. ఇది తప్పుగా ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. కోల్బర్ ప్రకారం 6వ దశ ఏది? కానీ ఆప్షన్ చూడండి మిత్రులారా. అంత పరిశీలనతో కూడిన నీతి, అంతర్దృష్టితో కూడిన నీతి, అంతర్బుద్ధితో కూడిన నీతి, అంతరాత్మతో కూడిన నీతి. మీ అంతరాత్మ ప్రకారం సమాధానం చెప్పండి. ఎందుకంటే అంతా వరకు అందరికీ తెలుసు, కానీ తర్వాత మిగతా కొంత ఎవరికైతే తెలుసునే వాడు విజేత. కాబట్టి అంతరాత్మతో కూడిన నీతి. ఎందుకంటే వ్యక్తి ఇతరులకు సమాధానం చెప్పే పని చేయడు, తన అంతరాత్మకు సమాధానం చెప్తాడు. కాబట్టి అంతరాత్మతో కూడిన నీతి 6వ దశ. చాలామంది ఫెయిల్ అయ్యే ప్రశ్న, మీరు పాస్ అవుతారు. చిన్నప్పుడు టానిక్ వేసుకోకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇప్పిస్తా అని అనడంతో టానిక్ వేసుకున్న శిశువు కోల్బర్ ప్రకారం టానిక్ వేసుకుంటావా, టాబ్లెట్ వేసుకుంటావా, లేదంటే ఇంజెక్షన్ ఇప్పించాలనా, లేదంటే మీ స్కూల్కి వచ్చి చెప్పాలనా అని అన్నప్పుడు భయపడి టానిక్ వేసుకున్నాడు తప్ప ఇష్టంతో కాదు. భయపడి అనే పదం ఉన్నప్పుడు మీకు తెలుసు ఏ దశలో ఉన్నట్టు. 2వ, 3వ, 4వ ఆన్సర్ 1వ దశ మీకు తెలుసు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఉదాహరణలే ఉద్యోగాలు, ఉదాహరణ తెలిసి ఉండాలి, రకరకాల యాంగిల్లో తెలిసి ఉండాలి. మరి నెక్స్ట్ ప్రశ్న, ప్రతిరోజు గుడికి వెళ్తే దేవుడు టెట్లో పాస్ చేస్తాడని జయ అనే విద్యార్థి అంతర్గతంగా ప్రేరేపించబడింది. కోల్బర్ ప్రకారం ఈ విద్యార్థి ఏ స్థాయికి చెందింది? గుడికి వెళ్తే పాస్, మొక్కుకుంటే పాస్, గుండు తీయించుకుంటే పాస్, టెంకాయలు కొబ్బరికాయలు కొడితే పాస్ అని గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కాదు, మనకి చేతులు అడ్డు పెడితే దీపం ఉంటుంది, తర్వాత దేవుడు కూడా అడ్డుపడతాడు నీకు. కాబట్టి మరి ఈమె ఎంతసేపు గుడికి వెళ్తే టెట్లో పాస్ అవుతాం కాబట్టి ఆమె వెళ్తుంది తప్ప ఇష్టంతో కాదు. మరి దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మరి ఏ దశ ఇది? చూడండి, బెనిఫిట్ కోసం పోతే, ఏదైనా ఆశించిపోతే అది మనకు 2వ దశ. సహజ సంతోష అనుసరణ సాధనోపయోగి నీతి కాదా? కాబట్టి మరి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏ స్థాయి అని అడిగాడు. స్థాయి అన్నప్పుడు మొదటి 2 ఏ స్థాయిలో ఉన్నాయి? పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి పూర్వ సాంప్రదాయ స్థాయి, కాబట్టి ఆన్సర్ పూర్వ సాంప్రదాయ స్థాయి. పియాజే ఇంద్రియ చాలక దశలో లేని ఉపదశ. చూడండి, పియాజే ఇంద్రియ చాలక దశలో లేని ఉపదశ సాధారణ ప్రతిచర్యలు, ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, ద్వితీయ వృత్తాకార స్పందనలు, తర్వాత చివరిది స్కీమాల అంతరంగీకరణం. చూడండి, చతుర్థ, ద్వితీయ, తృతీయ, ప్రాథమిక. మరి ఇక్కడ చూస్తే చతుర్థ అనే పదం లేదు. కాబట్టి మిత్రులారా ఇది తప్పుగా ఉన్నటువంటి ఆన్సర్, ఇదే ఇప్పుడు రైట్ ఆన్సర్. కాబట్టి మిత్రులారా మీకు అర్థమైంది. మొత్తం మనం సిద్ధాంతాలను చుట్టొచ్చాం. ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలరనే నమ్మకం నాకు స్పష్టంగా ఉంది. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ప్రాక్టీస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మన మైండ్ ఆలోచన మారుతుంది, ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులు మీకోసం టెస్ట్ సిరీస్ సైకాలజీ సిద్ధంగా ఉంది. సో మీరు యుద్ధంకి వెళ్ళాలంటే ఈ సిద్ధంగా ఉన్న టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మన యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ అనుమానం ఉన్నా సరే చాట్ బాక్స్లో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు తోడుంటాం. సో ఆల్ ది బెస్ట్.